హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రేమ్ బై ఫ్రేమ్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న మూవీ ఒక థ్రిల్లర్ సినిమా ఫుల్ ఆఫ్ లవ్, లైస్ అండ్ అబ్సెషన్. ఎస్ ఫ్రెండ్స్, దిస్ ఫిల్మ్ ఇస్ క్లోయ్. 2009లో వచ్చింది. ఇక స్టోరీలోకి వస్తే, ఒక వైఫ్ తన హస్బెండ్ పైన డౌట్ పడుతుంది. ఆ డౌట్ ని టెస్ట్ చేయడానికి ఒక ప్లాన్ వేసి ఆ ప్లాన్ తో కనిపెడదాం అనుకుంటుంది. కానీ ఆ ప్లాన్ కాస్త తన లైఫ్ ని కంప్లీట్లీ అప్సైడ్ డౌన్ చేస్తుందన్నమాట. అయ్యో, అలా ఎలా జరిగింది? ఇప్పుడు మనం ఫుల్ స్టోరీ తెలుసుకుందాం. కట్ చేస్తే క్యాథరిన్ ఒక గైనకాలజిస్ట్, అంటే డాక్టర్. బిజీ కెరీర్ తో పాటు ఫ్యామిలీని మేనేజ్ చేస్తూ ఉంటుంది. తన హస్బెండ్ డేవిడ్ ఒక మ్యూజిక్ ప్రొఫెసర్, ఒక మంచి చామ్ హస్బెండ్ అన్నమాట. ఇద్దరికి ఒక టీనేజ్ సన్ కూడా ఉన్నాడు, మైకెల్. బయటికి చూస్తే చాలా పర్ఫెక్ట్ ఫ్యామిలీలా కనిపిస్తుంది. కానీ క్యాథరిన్ మైండ్ లో డౌట్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఒకసారి క్యాథరిన్ ఒక బర్త్డే పార్టీ అరేంజ్ చేస్తుంది. అక్కడ డేవిడ్ ఒక స్టూడెంట్ కి చాలా క్లోజ్ గా మాట్లాడుతూ కనిపిస్తాడు. ఇదంతా క్యాథరిన్ చూస్తుంది అండ్ ఇన్స్టాంట్లీ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. డేవిడ్ ఒక స్వీట్ టాకర్ కాబట్టి క్యాథరిన్ కి సస్పీషియస్ గా అనిపిస్తుంది. ఇంతకీ నా హస్బెండ్ లాయలా కాదా అనే డౌట్ తన హార్ట్ లో డీప్ గా ఫిక్స్ అయిపోతుంది. ఎనీవేస్, క్యాథరిన్ ఒక డిసిషన్ కి వస్తుంది. అది ఏంటో తర్వాత చెప్తాను. ఇక సిటీలో ఒక కెఫేలో క్యాథరిన్ క్లోయ్ని కలుస్తుంది. క్లోయ్ అంటే ఒక యంగ్, బ్యూటిఫుల్, స్మార్ట్ విమెన్ అండ్ తను ఒక ఎస్కాట్ లాగా వర్క్ చేస్తూ ఉంటుంది. తనని చూడగానే క్యాథరిన్ మైండ్ లో సడన్ గా ఒక ప్లాన్ వస్తుంది. అసలు ఏంటా ప్లాన్? తన మైండ్ లో రన్ అవుతూ ఉంటుంది, ఈ అమ్మాయిని హైర్ చేసుకొని తన హస్బెండ్ ని టెస్ట్ చేయొచ్చు అని. ఇంకేముంది, క్యాథరిన్ డిసైడ్స్, క్లో, నీకు డీల్ ఇస్తాను. నా హస్బెండ్ ని మీట్ అవ్వు, ఫ్లర్ట్ చేయి, మంచిగా మాట్లాడు, నీకు రెస్పాండ్ అవుతాడా లేదా అని చూద్దాం అని చెప్తుంది. ఎనీవేస్, ఊరికే మనీ వస్తున్నాయి కదా అని చెప్పి క్లో యాక్సెప్ట్ చేస్తుంది. ఇక నెక్స్ట్ డే కాఫీ షాప్ లో డేవిడ్ ని కలుస్తుంది. క్యాజువల్ గా మాట్లాడుతుంది. ఇక తర్వాత క్యాథరిన్ కి రిపోర్ట్ చేస్తుంది. ఎస్ క్యాథరిన్, మీ హస్బెండ్ ని కలిశాను, అతనితో మాట్లాడాను. అతను ఒక చార్మింగ్ అండ్ రెస్పాన్సివ్ పర్సన్. ఇది వినగానే క్యాథరిన్ మైండ్ లో ఇంకా డౌట్స్ ఇంక్రీజ్ అవుతాయన్నమాట. అది కూడా డైరెక్ట్ గా కాకుండా క్లోయ్ ఖాతాలో లిటిల్ స్పైసీ డీటెయిల్స్ యాడ్ చేస్తుంది. ఇప్పుడే స్టోరీ టెన్షన్ గా బిల్డ్ అవుతుంది. ఇక క్లోయ్ డేవిడ్ తో కలిసి కన్వర్సేషన్స్ లో ఇంకా డీపర్ గా వెళ్తుంది. తర్వాత క్యాథరిన్ కి చెప్తుంది, మీ హస్బెండ్ నన్ను టచ్ చేశాడు, నాతో క్లోజ్ గా మూవ్ అయ్యాడు. ఇంకా క్యాథరిన్ మైండ్ లో చాలా డౌట్స్ ఇంక్రీజ్ అవుతాయి. క్యాథరిన్ పెయిన్ అండ్ జెలస్ గా చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ ఆ షాక్ లో ఉన్నా కూడా క్లోయ్ తో మాట్లాడడం కంటిన్యూ చేయమని చెప్తుంది. బేసికల్ గా చెప్పాలంటే క్యాథరిన్ కి అదొక అడిక్షన్ లాగా మారిపోయింది క్లోయ్ చెప్పే స్టోరీస్ వినడం. టైం పాస్ అవుతూ ఉంటుంది. క్లోయ్ ఖాతాలో డేవిడ్ ని సెడ్యూస్ చేస్తున్నాడు అని చెప్తుంది. కానీ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఈజ్ షీ రియల్లీ టెల్లింగ్ ట్రూత్ లేదా స్టోరీస్ క్రియేట్ చేస్తుందా? అది ఎందుకు? ఇంకా క్యాథరిన్ అయితే ఫుల్ ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతుంది అండ్ చాలా బాధపడుతుంది. ఒకానొక రోజు క్యాథరిన్ క్లోయ్ని మీట్ అయ్యి తన ఇన్నర్ ఫియర్స్ ని షేర్ చేస్తుంది. అక్కడ అన్ఎక్స్పెక్టెడ్ గా ఎమోషనల్ గా క్లోజ్ అవుతారు. ఇన్ఫాక్ట్ ఒక ఇంటిమేట్ సీన్ కూడా జరుగుతుంది క్యాథరిన్ అండ్ క్లోయ్ మధ్యలో, అంటే ఫీమేల్ ఇంట్రాక్షన్ అన్నమాట. ఈ పాయింట్ చూసాక స్టోరీ డైరెక్షనే మారిపోతుంది. క్యాథరిన్ హస్బెండ్ ని టెస్ట్ చేయడానికి స్టార్ట్ చేసింది, కానీ ఇప్పుడైతే క్లోయ్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయింది. ఇదెక్కడి మాసరా బాబు. ఇంకా డేవిడ్ విషయానికి వస్తే, తను నార్మల్ గా బిహేవ్ చేస్తాడు. తన వైఫ్ తో కూడా ఫైట్స్ అవుతాయి. కానీ డేవిడ్ ని చూసి ఆడియన్స్ కి డౌట్ వస్తుంది, ఆయన ఇన్నోసెంటా లేదా క్లోయ్ చెప్పింది నిజమేనా? క్యాథరిన్ కి డేవిడ్ చెప్పిన వర్డ్స్ అండ్ మరియు క్లోయ్ చెప్పిన స్టోరీస్ మ్యాచ్ అవ్వడం లేదు. సో సస్పెన్స్ ఇంకా పెరిగిపోతుంది. ఎనీవేస్, ఒక షాకింగ్ మూమెంట్ లో క్యాథరిన్ కి రియలైజేషన్ అవుతుంది. అదేంటంటే డేవిడ్ అండ్ క్లోయ్ కి యాక్చువల్ గా ఫిజికల్ అఫైర్స్ జరగలేదు. క్లోయ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్టోరీస్ క్రియేట్ చేసింది. మీన్స్ క్లోయ్ అబ్సెషన్ తో క్యాథరిన్ లైఫ్ లో ఎంటర్ అయ్యి కంట్రోల్ చేయడానికి ట్రై చేసింది. క్యాథరిన్ క్లోయ్ ని ఫేస్ చేస్తుంది. ఆర్గ్యుమెంట్ లో క్లోయ్ కన్ఫెస్ చేస్తుంది, ఎస్ ఐ లైడ్, బట్ నేను నిన్ను లవ్ చేస్తున్నాను క్యాథరిన్ అని చెప్తుంది. ఈ వర్డ్స్ వినగానే క్యాథరిన్ షాక్ లో పడిపోతుంది. క్లోయ్ కాదు, క్యాథరిన్ హస్బెండ్ ఒక ఇల్యూషన్ క్రియేట్ చేసింది ట్రస్ట్ ని బ్రేక్ చేయడానికి. క్లోయ్ అబ్సెషన్ డేంజరస్ గా మారుతుంది. క్లైమాక్స్ లో క్యాథరిన్ హౌస్ లో ఒక చిన్న ఫైట్ లాగా జరుగుతుంది. ఇక్కడ సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా మారిపోతుంది. క్లోయ్ విండోలోంచి కిందకు దూకేస్తుంది. మరి దూకేసిందో పడిపోయిందో. ఎనీవేస్, తన చాప్టర్ ఇక్కడే ఎండ్ అయిపోయింది. ఎనీవేస్, మూవీ క్లైమాక్స్ లో క్యాథరిన్ అండ్ డేవిడ్ వాళ్ళ రిలేషన్షిప్ ని కంటిన్యూ చేస్తారు. కానీ వాళ్ళ మధ్యలో డౌట్స్ వల్ల
వాళ్ళు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ చాలా విషయాలు థింక్ చేస్తూ ఎట్ లాస్ట్ ఒకటి కన్ఫర్మేషన్కి వస్తారు. అదేంటంటే ట్రస్ట్ వన్స్ బ్రోకెన్ రీబిల్డ్ చేయడం చాలా కష్టం, అంత ఈజీ కాదు. సో ఫ్రెండ్స్, క్లోయ్ సినిమాలో ఒక థ్రిల్లర్ స్టోరీ మాత్రమే కాదు, ఇట్స్ అబౌట్ మ్యారేజ్, ట్రస్ట్, ఇన్సెక్యూరిటీ అండ్ అబ్సెషన్. సో మూవీ ఎండింగ్ నోట్లో ఆడియన్స్ని ఒక క్వశ్చన్ అడగాలి అనుకుంటున్నా. ఒకవేళ మీరు కూడా ఆ సిచ్యువేషన్లో ఉంటే మీరు మీ హస్బెండ్ని టెస్ట్ చేస్తారా? అసలు టెస్ట్ చేయొచ్చా? ఆర్ ఒకవేళ మీరే హస్బెండ్ అయితే మీ వైఫ్ని టెస్ట్ చేస్తారా, లేకపోతే అర్థం చేసుకుంటారా? సో ఇదే ఎండింగ్ నోట్తో ఈ మూవీ ఎండ్ అవుతూ ఉంటుంది. సో గాయ్స్, మీకు నా మూవీ ఎక్స్ప్లెనేషన్ నచ్చి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అంతేకాకుండా ఒక లైక్ అండ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో మంచి మంచి మూవీస్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్. సీ